ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక మంత్రి ఉన్నాడు. రాజు యొక్క మంత్రి చాలా తెలివైనవాడు. రాజు తప్పులను ఎత్తి చూపేవాడు మరియు తరచూ చెప్పేవాడు ఏది జరిగినా అది మంచికే జరుగుతుంది అని. ఒక రాజు ఒకప్పుడు ఖడ్గ విద్యను అభ్యసిస్తున్నాడు. అప్పుడు రాజు కాలు మీద కత్తి పడి అతని కాలి వేలు ఒకటి తెగిపోయింది. మరియు మంత్రి, ఏది జరిగినా అది మంచికే జరుగుతుంది. అది విన్న రాజుకు చాలా కోపం వచ్చింది. నా వేలు కోసుకోవడం బాగుందా అని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రిగారు ఏం జరిగినా మంచి జరుగుతుందని చెప్పాడు. ఆగ్రహించిన రాజు మంత్రిని జైలులో పెట్టమని ఆదేశించాడు. పశ్చాత్తాపపడకుండా జైలుకు వెళ్లడం. ఏది జరిగినా అది మంచికే, 500 అని మంత్రి చెప్పడం విని రాజు ఆశ్చర్యపోయాడు. ఏది జరిగినా మంచి జరుగుతుందని 2 నెలలు గడిచిపోయాయి. ఆ సమయంలో రాజు వేటాడేందుకు అడవికి వెళ్తాడు. జింకను వెంబడిస్తూ అడవిలోకి లోతుగా అతను తన సైనికుల నుండి విడిపోయి జింకను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కాని అతను దారి తప్పి దట్టమైన అడవిలో తప్పిపోయాడు. ఇది గ్రహించిన రాజు అడవి నుండి బయటకు వెళ్లే మార్గం కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ అడవిలో నివసించే గిరిజనుల సమూహం రాజును చుట్టుముట్టింది. మరియు గిరిజన భూభాగం రాజు రాజ్యంలో లేదు. వారు రాజును గుర్తించలేదు. కాబట్టి వారు రాజును బంధించి అతనిని వారి స్థానానికి తీసుకువెళ్లారు. తెగ వారి దేవుడికి ఒక మనిషిని బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 500 విడుదల చేయమని వేడుకున్నారు. కానీ గిరిజనులకు రాజు భాష అర్థం కాలేదు. వారు ఆనందంతో డ్రమ్స్ వాయించడం ప్రారంభించారు. వారు రాజుకు స్నానం చేయించి దుస్తులు ధరించారు. కొత్త బట్టలు ధరించి అతనికి పూలమాలలు వేసి వారు రాజును చంపబోతున్నప్పుడు గిరిజన నాయకుడు రాజు పాదాల నుండి ఒక బొటనవేలు కత్తిరించబడటం చూశాడు. ఇది చూసిన అతను అన్ని డ్రమ్ములను ఆర్డర్ చేశాడు ఆడటం ఆపడానికి. మరియు ఈ మనిషిని బలి ఇవ్వలేమని చెప్పారు. 500. అతను పరిపూర్ణుడు కాదు. మరియు అసంపూర్ణ వ్యక్తిని బలి ఇవ్వడం వల్ల దేవతలకు సంతోషం కంటే కోపం వస్తుందని వారు నిర్ణయించుకున్నారు. 500 కాబట్టి వారు రాజును వెళ్లనివ్వాలని నిర్ణయించుకున్నారు. రాజు సంతోషంగా రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతని వేలు మాత్రమే కత్తిరించబడకపోతే మంత్రి చెప్పింది నిజమేనని భావించి తెగ నన్ను 500 చంపేసేది. అతనిని విడిపించడానికి సైనికులు 500. మంత్రి జైలు నుండి విడుదలయ్యాడు. మరియు రాజు అతనికి తన మంత్రి పదవిని తిరిగి ఇచ్చాడు. ఒకరోజు మంత్రితో మాట్లాడుతున్నప్పుడు 500 నేను కట్ చేశాను నా వేలు. ఇది నా మంచి కోసమే జరిగింది. అది నాకు అర్థమైంది. కాని నువ్వు 2 నెలలు జైల్లో ఉండి చాలా బాధపడ్డావు. ఇది మీకు ఎలా మంచిది? అడిగాడు రాజు. మంత్రి చిరునవ్వుతో, మన్నా, నేను మీ మొదటి మంత్రిని. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ వేలిని చూసి వారు నిన్ను విడిచిపెట్టారు. సార్, నా శరీరం నిండుగా ఉంది. నేను మీతో ఉండి ఉంటే నన్ను బలి ఇచ్చేవారు. అందుకే నేను జైలులో ఉన్నాను. నా ప్రాణాన్ని కాపాడుకున్నాను. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, ఏది జరిగినా అది మంచికే అని. మేము బాగా పనిచేసినప్పటికీ మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఏదైనా చెడు జరిగినప్పుడు అది జరగకూడదు అని అనుకుంటాం. కానీ కొంత సమయం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 500 అది జరిగింది. ఆ సమయంలో మేము మంచి అనుభూతి చెందుతాము. వాస్తవానికి మేము ప్రతి సంఘటనను మన తెలివితో అంచనా వేయడానికి ప్రయత్నిస్తాము. కానీ వాస్తవానికి మన తెలివి దాని న్యాయాన్ని లేదా అన్యాయాన్ని అంచనా వేయదు. ప్రపంచం మొత్తం కర్మ. ఇది సత్కర్మలు చేసేవారికి సంతోషాన్ని మరియు దుష్కర్మలు చేసేవారికి దుఃఖాన్ని జోడిస్తుంది. కాబట్టి మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లయితే మీ చెడు కర్మలు పోయాయి. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీ చెడు కర్మల ఫలాన్ని ఇవ్వడం ద్వారా ప్రకృతి ఎల్లప్పుడూ మిమ్మల్ని పురోగతి వైపు నడిపిస్తుంది. సృష్టి మన శత్రువుచే సృష్టించబడలేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ తప్పు జరగదు. కాబట్టి ఏది జరిగినా అది మంచిదేనని గుర్తుంచుకోండి.